హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. మార్నింగ్ 4 అవుతుంది. ఎందుకో నిద్ర మెలుకువ వచ్చేసింది. ఇంకా నిద్ర పట్టట్లేదనమాట. సర్లే లేచి పనులు చేసుకుందాం కదా అని చెప్పి లేచి మార్నింగ్‌కి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో పప్పుచారు చేశాను కదా! అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అండ్ ఇంకేమేమి కర్రీస్ కావాలో అని అడిగితే గుడ్డు పులుసు కూడా చేసి చూపించండి అక్క అని చెప్పి ఒకళ్ళు కామెంట్ పెట్టారు. సో, వాళ్ళ కోసం ఈరోజు నేను గుడ్డు పులుసు చేసి చూపిస్తున్నాననమాట. అండ్ ఇంకొకళ్ళు గోంగూర అండ్ పొటాటో ఫ్రై కూడా చేసి చూపించండి అని చెప్పారు. సో, గోయింగ్ ఫార్వర్డ్ మీరు అడిగిన రెసిపీస్ అన్నీ కూడా చేసి చూపిస్తూ ఉంటాననమాట ఒక్కొక్క వ్లాగ్‌లో. మా ఫ్యామిలీకి ఒక పూటకి సరిపోయేటట్టు చేస్తున్నాను. దానికోసం 4 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాననమాట. మనకి ఎగ్స్ బాగా బాయిల్ అవ్వాలంటే కంపల్సరీ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసామనుకోండి, ఎగ్స్ బాగా బాయిల్ అవుతాయి. అండ్ మనకి పైన షెల్ తీసేటప్పుడు ఈజీగా రిమూవ్ అవుతుందనమాట. షెల్ వచ్చేస్తుంది ఈజీగా. తర్వాత నేను చూపించినంత చింతపండు అయితే నానబెట్టుకోండి. చింతపండు కొంచెం ఎక్కువే నానబెట్టాను. అంత అవసరం లేదు. తర్వాత నాకు గుజ్జు తీసిన తర్వాత చింతపండు పులుసు ఎక్కువయిందనమాట. ఒక 10 మినిట్స్ పడతది ఎగ్ బాయిల్ అవ్వడానికి. ఈజీగా షెల్ వచ్చేస్తుంది. అదే ఒక్కొక్కసారి నేను సాల్ట్ వేయటం మర్చిపోయాననుకోండి బాయిల్ చేసేటప్పుడు, ఎగ్ షెల్స్ పైనవి సరిగ్గా రావన్నమాట. అండ్ ఈ వీడియోలో నా మంత్లీ గ్రోసరీస్‌కి నేనెంత ఖర్చు పెడతాను అనేది చెప్తాను. సో, చూస్తూ ఉండండి. 4 ఎగ్స్‌కి 3 మీడియం సైజ్ ఆనియన్స్ సరిపోతాయి. 3 పచ్చిమిర్చి సరిపోతాయన్నమాట. నేనైతే పైన ఆనియన్స్ తొక్కులన్నీ తీసేసి నీళ్ళలో ఒక 10 మినిట్స్ వేసి పెట్టాను. చాలా పవర్‌ఫుల్ ఉంటున్నాయండి. కట్ చేస్తున్నప్పుడు ఫుల్ ఐస్‌లో నుంచి వాటర్ వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. అందుకే ఇలా కొంచెం వాటర్‌లో వేసుకొని 2 మినిట్స్ అలా ఉంచి కట్ చేస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. బట్ స్టిల్ అసలు కట్ చేయలేకపోయాను. చాలా అంటే చాలా పవర్‌ఫుల్ ఉన్నాయన్నమాట. ఘాటుగా అనిపిస్తూ ఉన్నాయి కట్ చేసేటప్పుడు. అండ్ నా కిచెన్‌నయితే నేను అప్‌గ్రేడ్ చేశాను చూసాను కదా! నేను సిరామిక్ కుకింగ్ పాట్‌లో అయితే గుడ్డు పులుసు చేస్తున్నాను. ఇలాంటి వాటిలో చేస్తే పులుసు ఇంకా రుచిగా ఉంటుందనమాట. చేసేసి ఒక గంట సేపు అలా ఉంచేసామనుకోండి ఇంకా మంచిగా అనిపిస్తుంది. సేమ్ చేపల పులుసులాగే చేస్తాను నేను. ఇది ఆల్రెడీ యూజ్డ్ ఆయిల్ అనమాట. ఇందులో మనం యూజ్ చేసిన ఆయిల్ రిఫైన్ చేసుకొని వాడుకోవచ్చు. అనిపిస్తుంది. రిఫైన్ అంటే జస్ట్ స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవచ్చు. నాకు చాలా అనిపించింది ఈ ప్రోడక్ట్. నేను నెస్టేషియా నుంచి తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. చాలా బాగా యూజ్ అవుతుందండి నాకైతే. సో, ఇక్కడైతే 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేశాను కదా! అది ప్లస్ పచ్చిమిర్చి ఆయిల్‌లో వేసేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ సన్నగా తరిగితే బావుంటుంది కానీ ఘాటు ఎక్కువ ఉందని చెప్పి నేను సరిగ్గా కట్ చేయలేకపోయాను. జనరల్లీ పులుసులోకి మనం మంచిగా సన్నగా తరిగితే పులుసు చిక్కగా బాగా అనిపిస్తుంది. ఆనియన్స్ బాగా కుక్ అయ్యి. గుడ్లకి ఘాట్లు పెట్టుకుంటున్నాను. అందరికీ తెలిసిందే కదా ఇది. ఇలా ఘాట్లు పెట్టుకుంటే పులుసంతా లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది ఎగ్‌లోకి. తర్వాత ఇక్కడ 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. అండ్ దీనిలో ఒక ముద్ద మసాలా వేస్తాను. నేను నాన్ వెజ్ కర్రీస్‌లో మోస్ట్‌లీ ఇలాగే చేస్తానండి. ఈ ముద్ద మసాలా మీకు చాలా సార్లు చెప్పాను. దానిలో లవంగ, చెక్క, ధనియాలు, కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకుంటామనమాట. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం వేసుకుంటాము. ఈ మసాలా వల్ల మనకి టేస్ట్ చాలా వస్తుంది. కుక్ అవుతున్నప్పుడు ఇంట్లో చేపల పులుసో లేకపోతే చికెన్ కర్రీయో చేస్తున్న ఫ్లేవర్ అయితే అరోమా అయితే ఉంటుందన్నమాట. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 4 ఎగ్స్ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ సాటే చేసేసి చింతపండు వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసేసి ఇంకా మరిగించడానికి పెట్టేశాను. అండ్ ఈలోపు నా హస్బెండ్ కూడా లేచి తనైతే ఇక్కడ బ్లాక్ టీ అయితే పెడుతున్నారు.
ఈ టీలో ఏమేమి వేస్తారో చూపిస్తాను. ఇన్‌ఫ్యూజ్ టీ అనమాట. ఇది కెటిల్ రీసెంట్‌గా నెస్టేషియా నుంచి తీసుకున్నామండి. సో, ఇందులో కొంచెం టీ పౌడర్, యాలకులు, లవంగ, చెక్క ఇదంతా కూడా వేసేసి స్టవ్ మీద పెట్టారు. ఇది స్టవ్ టాప్ అనమాట. ఈ కోస్టర్స్ కూడా నెస్టేషియా నుంచే తీసుకున్నాను. ఈ ఇవి కూడా నెస్టేషియా నుంచే తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. చూడటానికి కూడా చాలా క్లాసీ ఉందన్నమాట. సో, మంచిగా మరిగిన తర్వాత ఇది తాగేస్తాం ఇంకా. రీసెంట్‌గా ఇలా బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ తాగటం అలవాటు చేసుకున్నాం. లైక్ కషాయం లాగే మంచిదంట. కెటిల్ అయితే గ్లాస్ కెటిల్ ఎంత ముద్దుగా ఉందో గదా! నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇంక మా బాబు లెగవలేదు కాబట్టి కొంచెం సేపు మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. తను లేస్తే అసలు వీడియో షూట్ చేయడానికి నాకు అవ్వనే అవ్వదు వర్కింగ్ డేస్‌లో. ఇక్కడ గుడ్డు పులుసు అయితే బాయిల్ అవుతూ ఉంది. అండ్ నా హస్బెండ్ కూడా ఆఫీస్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. సో, తన లంచ్ బాక్స్ అనమాట. ఇది కూడా నెస్టేషియా నుంచే తీసుకున్నాము. మీకు చూపిస్తాను. ఈ లంచ్ బ్యాగ్ కూడా వచ్చింది. చాలా నచ్చిందనమాట నాకు. ఇన్ని బాక్సెస్ మనం పెట్టుకెళ్ళినా లేకపోయినా కూడా మనకి ఏ బాక్స్ కావాలో అదైనా పెట్టుకెళ్ళొచ్చు. బ్యాగ్ కూడా ఇన్సులేటెడ్ కవర్ వచ్చింది కదా! అన్నం వేడిగా ఉండడానికి అండ్ ఇక్కడ స్పూన్స్ పెట్టుకోవడానికి సెక్షన్ కూడా ఇచ్చారు. అండ్ క్యారీ చేయడానికి ఆ హ్యాండిల్ లాగా ఇచ్చారు కదా! అది బాగా నచ్చింది నాకు. మనం క్యారీ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. సో, ఇది కర్రీకి వాడుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్‌లో ఏదైనా పెట్టుకొని వాడుకోవచ్చు. లెఫ్ట్ ఓవర్స్, సలాడ్స్‌కి దేనికైనా వాడుకోవచ్చు. మంచి బోరోసిలికేట్ మెటీరియల్‌తో చేశారు. ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట. ఇందులో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఇది నాకు చాలా నచ్చింది. సో, ఈ ఒక్క బాక్స్ తీసుకెళ్ళినా సరిపోతుంది. ఒక దాంట్లో రైస్, ఒక దాంట్లో కర్రీ. మనకి ఎలా కావాలో అలా మనకి కన్వీనియంట్ అయ్యే విధంలో ప్యాక్ చేసుకొని వెళ్ళొచ్చనమాట. సో, గుడ్డు పులుసు మరుగుతూ ఉండింది. ఈలోపు ఇది బోహో వి ఫ్లోర్ రన్నర్ మ్యాట్ అండి. మన యూజువల్ మ్యాట్స్ కన్నా కూడా ఇది కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. కిచెన్‌లోకి అని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్‌గా నాకు స్కిడ్ అవుతూ ఉన్నాననమాట. అందుకే ఈ మ్యాట్ అయితే పెట్టుకున్నాను. మనకి హాల్‌లో కానీ కూడా వేసుకోవచ్చనమాట ఇది. చాలా బాగా క్లాసీ లుక్ అనిపిస్తుంది వేస్తున్నప్పటి నుంచి. గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోవాలి. బట్ నా దగ్గర కొత్తిమీర లేదండి. వేసుకుంటే బావుంటుంది. కొంచెం సేపు అయ్యాక మంచిగా చిక్కగా అవుతుందనమాట. అన్నంలో కలుపుకుంటే బావుంటుంది. ఇవి టెర్రకోటా అరోమాటిక్ ధూప్ స్టిక్స్ అనమాట. మంచి ఎర్తీ అండ్ స్మోకీ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. మెడిటేషన్‌కి, రిలాక్సేషన్‌కి చాలా బావుంటాయి. అండ్ లాస్ట్ వీడియోలో నేను యూజ్ చేసిన ప్లేట్స్ గురించి అడిగారు. ఇవి కూడా టెర్రకోటా ప్లేట్స్ అండి. సెట్ ఆఫ్ 4 వస్తాయన్నమాట. ఇవి కూడా ఫ్రమ్ నెస్టేషియానే నేను తీసుకున్నాను. ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఎంత హోమ్లీగా ఉంటుందో. సో, నాకు చాలా బాగా నచ్చింది అది షూట్ చేసిన తర్వాత. ఇది పోస్ట్ చేశాక అది పోస్ట్ చేస్తాను. సో, ఫ్రేగ్రెన్స్ అయితే ఎంత బావుందో. అండ్ ఇదైతే పాలు కోసం అని చెప్పి తీసుకున్నాననమాట. బ్రాస్ మెటీరియల్‌తో చేసింది. 1300 ఎంఎల్ కెపాసిటీ అనమాట. ఇందులో మంచిగా ఈవెన్‌గా కుక్ అవుతాయి. మనం కర్రీస్ అయినా సాస్ పాన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పాలకి యూజ్ చేస్తున్నానండి. నాకు బ్రాస్ మెటీరియల్ అన్నా కూడా బ్రాస్‌తో చేసిన ఏవైనా కూడా చాలా నచ్చుతాయి. నా దగ్గర పోపుల డబ్బాలు కూడా మీరు చూసుంటారు కదా! సో, పాలైతే పెట్టేశాను. వంట అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ చేసేస్తున్నాను. చపాతీ పిండి కలిపేసి, ఈ పనులు అయిపోతే టెన్షన్ ఫ్రీ అయిపోతాననమాట మెయిన్‌లీ వర్కింగ్ డేస్‌లో. కొన్ని గ్రోసరీస్ అయితే సర్ది పెట్టలేదు. ఎందుకంటే వాటి కంటైనర్స్ అన్నీ కూడా కడిగి పెట్టాననమాట. సో, అందుకని చెప్పి ఇప్పుడు వేస్తూ ఉన్నాను. ఇది బాస్కెట్ వచ్చేసరికి హ్యాండ్ వోవెన్ గౌనా బాస్కెట్ అండి. మనకి గ్రోసరీస్ కానీ, వెజిటబుల్స్ కానీ తీసుకొచ్చుకోవడానికి చాలా బావుంటుంది. చాలా ఎస్థెటిక్ ఉంటుంది. ఒక వింటేజ్ వైబ్ లాగా కూడా ఉంటుంది. హ్యాండ్ వోవెన్ బాస్కెట్ కాబట్టి ఇంకా అందంగా కనిపిస్తుంది. మంచిగా చాలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనం టవల్స్ అలాంటివి, కిచెన్ క్లాత్స్ అలాంటివి ఏదైనా ఉంటే స్టోర్ చేసుకోవచ్చు. పిక్నిక్ వాటికి కూడా తీసుకెళ్ళొచ్చు. నాకు బాగా నచ్చింది అందుకే చూపిస్తున్నాను. ఇది కూడా నెస్టేషియా నుంచి తీసుకున్నదే అనమాట. సో, లింక్స్ ఏమైనా కావాలంటే నేను అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. సో, చాలా చాలా అందంగా కనిపిస్తుంది నాకైతే. సో, ఇప్పుడు ఈ గ్రాసరీస్ అన్నీ కూడా నేను ఈ కంటైనర్స్‌లో కడిగి కడిగి పెట్టాను కదా! వీటిలో అయితే వేసేస్తూ ఉన్నాను.
నాకెప్పుడైనా గ్రాసరీస్ అలాంటివి పెద్ద పెద్ద కంటైనర్స్‌లో వేయడమే ఇష్టమండి. మనకి వైడ్ మౌత్ ఉండాలి. తీసుకోవడానికి ఈజీగా ఉండాలనమాట. నారోగా ఉంటే నాకు క్లీన్ చేసుకోవడానికి ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే నేను ట్రాన్స్‌పరెంట్ అండ్ వైడ్ మౌతెడ్‌వే ఎక్కువ తీసుకుంటాను. అంతకుముందు నేను ప్లాస్టిక్‌వి యూజ్ చేసేదాన్ని. వాటిని ఇప్పుడు దీంతో రీప్లేస్ చేశాననమాట. సెట్ ఆఫ్ 4 వచ్చాయి ఇవి. అండ్ నా గ్రోసరీస్ గురించి చెప్తూ ఉన్నాను కదా! నేనెంత ఖర్చు పెడతాను అని చెప్పి మంత్లీ. జనరల్‌గా గ్రోసరీస్‌కొచ్చేటప్పటికి నేను థింగ్స్ చాలా సింపుల్‌గా పెట్టుకుంటాను. ఇలా స్ట్రిక్ట్‌గా ఇవే తీసుకురావాలి, స్ట్రిక్ట్‌గా ఎప్పుడు ఇవే ఉండాలి అని చెప్పైతే నేను అనుకోను. ఆన్ యాన్ యావరేజ్ నేనైతే 10,000 పర్ మంత్ గ్రోసరీస్‌కి, వెజిటబుల్స్‌కి కలిపి ఖర్చు పెడతాననమాట. సో, ఈ 10,000లో 5,000 వచ్చేసరికి గ్రోసరీస్‌కి, ఇంకో 5,000 వచ్చేసరికి వెజిటబుల్స్ అండ్ మంత్లీ మేము యూజ్ చేసే నాన్ వెజ్‌కనమాట. ఇలా 2 విధాలుగా స్ప్లిట్ చేసుకుంటాము. సో, మేమేంటంటే సాలరీ రాగానే ఈ 10,000 అనేది డ్రా చేసి ఇంట్లో పెట్టుకుంటామనమాట. సో, ఇంట్లో దాంట్లో నుంచే ఖర్చు పెడతాము. ఇప్పుడు మనము ఈ ఫోన్‌పే నుంచి గానీ, గూగుల్ పే నుంచి గానీ మనం ఖర్చు పెడుతుంటే అస్సలు అర్థం కావట్లేదు. ఎంత దేనికవుతుంది? దాంట్లో ట్రాకింగ్ ఉంటుంది గానీ, బట్ మాకు ముందు నుంచి ఏ పద్ధతయితే అలవాటయిందో అదే పద్ధతిలో యూజ్ చేస్తున్నాము. ఇదైతే హాలిడే హనీ పాట్ విత్ వుడెన్ డిప్పర్. ఇందులో హనీ వేసుకుంటాను. ఇది కూడా రీసెంట్‌గా తీసుకున్నదే. ఇందులో అయితే 300 ఎంఎల్ అంత హనీ అయితే పడుతుంది. ట్రాన్స్‌పరెంట్ బాడీ అండ్ వుడెన్ లిడ్ వచ్చిందనమాట. చాలా అందంగా కనిపిస్తుంది. మనకి ఫెస్టివ్ వైబ్ వస్తుందనమాట. ఆ డిజైన్ కూడా మనకి ఫెస్టివ్ డిజైన్ లాగా అనిపిస్తూ ఉంది. సో, ఇది ఎప్పటినుంచో నా దగ్గర లేదండి. హనీ మేము చాలా యూజ్ చేస్తాం. మా బాబుకి ప్రతి బ్రేక్‌ఫాస్ట్‌లో హనీ కావాల్సొస్తదనమాట. సో, అందుకే ఇందులో వేసి పెడితే బావుంటుంది కదా అని చెప్పి ఈ పొమోగ్రానేట్ అన్నీ ఒలిచి పెడుతూ ఉన్నాను. సో, నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు అందరం బాక్స్‌లో పెట్టుకొని వెళ్తామనమాట స్నాక్స్ లాగా. ఈ మధ్య ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నాము. అందులో పొమోగ్రానేట్ ఎక్కువ బ్లడ్ ఎక్కువ పడుతుంది అని చెప్పి. అండ్ మన స్కిన్‌కి కూడా చాలా మంచిదండి పొమోగ్రానేట్. ఇవి ఒలవడానికి కూడా నాకు చాలానే టైం పట్టింది. ఒక 4, 5 అయితే ఒలిచేసి నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటాననమాట. ఇలా అన్నీ ఒలిచేసిన తర్వాత ఈ గ్లాస్ కంటైనర్‌లో అయితే వేసుకొని పెట్టుకుంటున్నాను. ఇది బోరోసిలికేట్ గ్లాస్ మెటీరియల్ అండి. అండ్ ఇవి సెట్ ఆఫ్ 4 డిఫరెంట్ సైజెస్‌లో వస్తాయి. మీకు చూపిస్తాను. చక్కగా మనం మల్టిపుల్ థింగ్స్ ఎలాంటి కెపాసిటీలో వేసుకోవాలో అందులో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. లిడ్స్ అన్నీ కూడా బీపీఏ ఫ్రీ మెటీరియల్‌తో చేశాయన్నమాట. ఇందులో లెఫ్ట్ ఓవర్స్ కూడా పెట్టుకోవచ్చు. మైక్రోవేవ్ సేఫ్. లిడ్స్ లేకుండా పెట్టుకోవాలండి. సో, చక్కగా ఇలా స్టోర్ చేసేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ట్రాన్స్‌పరెంట్ కాబట్టి ఏవి ఎందులో ఉన్నాయి అని చెప్పి ఈజీగా నాకు రికగ్నైజ్ చేసుకోవడానికి బావుంటుంది. అండ్ తర్వాత పన్నీర్ కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాననమాట. ఇది నాకు ఇలా రెడీగా కట్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే నాకు ఎప్పుడు కావాలో అప్పుడు స్నాక్స్ లాగైనా నేను ఎయిర్ ఫ్రై చేసుకుంటాను. లేకపోతే ఇంకా మార్నింగ్ ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ లంచ్‌లో కావాలన్నా కూడా నేను ఈజీగా చేసుకోవచ్చనమాట. ఇక్కడ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి ఇందులో ఏం చేస్తానంటే నేను ఇంకా మసాలా స్పైసెస్ అన్నీ ఉంటాయి అవన్నీ కలిపేసి ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటాను. సో, ఇందాక నేను పొమోగ్రానేట్ వేశాను కదా! అలాంటి వాటిలోనే ఇంకోటనమాట సెట్ ఆఫ్ 4 వస్తాయని చెప్పాను కదా! ఇందులో అయితే పన్నీర్ మ్యారినేట్ చేసుకుంటాను. చాలా సింపుల్‌గా చేసేసుకుంటానండి. పసుపు, ఉప్పు, కారం అండ్ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా వేసేసి జస్ట్ నేను కలిపేసి పెట్టుకుంటాను. ఎప్పుడైతే నేను ఎయిర్ ఫ్రై కానీ లేకపోతే పాన్ ఫ్రై కానీ చేస్తానో అప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేస్తాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అప్పుడు యాడ్ చేస్తాననమాట. ప్రెజెంట్ అయితే జస్ట్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. మనకి టైం సేవ్ అవుతుందనమాట ఇలా చేసి పెట్టుకుంటే. ఎక్కువగా స్నాక్స్‌లో మేము తింటామనమాట పన్నీరు. ఇలాంటి కంటైనర్స్‌లోనే ఎందుకు స్టోర్ చేసుకుంటున్నానంటే, ఇది గ్రూడ్ బేస్ కంటైనర్స్ అండి. ఇందులో ఫుడ్ ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందనమాట. చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉంటే పెద్ద వాటిలో ఎక్కువ పట్టే వస్తువులు వేసుకోవచ్చనమాట. క్యారెట్ కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. సలాడ్స్‌లోకని చెప్పి రోజు బాక్స్‌లో పెట్టుకొని అయితే వెళ్తున్నాను. కీరా అయితే అప్పటికప్పుడు కట్ చేసుకుంటాను గానీ, క్యారెట్ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటాను. ఆ సెట్ ఆఫ్ 4 అన్నీ గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇవి 2 స్టూల్స్ అనమాట. సో, ఇది నేను
స్టూల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, చాపింగ్ బోర్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, సర్వింగ్ ట్రే లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను కిచెన్‌లోకి యూజ్ చేస్తున్నాననమాట. ఇది నాకు కార్నర్స్‌లో పెట్టి దాని మీద ఏదైనా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ వుడ్‌తో చేశారో నేను కింద ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. చాలా క్లాసీ లుక్ ఉంది. మనకేదైనా పార్టీస్ జరుగుతున్నప్పుడు కూడా ఇది మనం సర్వింగ్ ప్లాటర్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కార్నర్‌లో పెడుతూ ఉన్నానండి. సో, కార్నర్‌లో పెట్టి దాని మీద ఒక పోపుల డబ్బా పెడుతున్నాను. అండ్ ఇంకోటి నా ఆయిల్ క్యాన్ అయితే పెట్టుకున్నాను. కార్నర్‌లో పెడితే మంచి వైబ్ వస్తుంది. మనం ఫ్లవర్స్‌తో కూడా డెకరేషన్ చేసుకోవచ్చనమాట. నా దగ్గర ఎన్ని స్టోరేజ్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ ఉన్నా అస్సలు సరిపోవండి. ఇది లేటెస్ట్ మోడల్ అని చెప్పి తీసుకున్నాను. చాలా బాగుంది. క్యాప్ కూడా చూసారా? మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంది. 2 సైడ్స్ మనకి ఇలాంటి ప్యాటర్న్ అయితే ఇచ్చారనమాట. హై క్వాలిటీ బోరోసిలికేట్ మెటీరియల్‌తో చేశారు. మీకు ఆ షైన్ చూస్తేనే అర్థమవుతుంది కదా! మనం లంచ్ బాక్సెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రిడ్జ్‌లో ఏదైనా స్టోర్ చేసుకోవడానికి, మీల్ ప్రెప్స్‌కి అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇది కూడా గ్రూట్ బేస్ కంటైనర్స్ అండి. ఇందులో కూడా ఫుడ్ అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. చాలా రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట పాడవకుండా. ఇది డిష్ వాషర్ అండ్ మైక్రోవేవ్ ఫ్రెండ్లీ కూడా. ఇలాంటి మంచి కంటైనర్స్ కోసం చూస్తుంటే మాత్రం ఇది నేను సజెస్ట్ చేస్తాను. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. నిజంగా చాలా బాగుంది. సో, చూసారు కదా! ఆ కలర్ కూడా చాలా బావుంది. ఇవన్నీ కూడా మైక్రోవేవ్ సేవ్ అనమాట. క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనము. మనకి ఈ పైన లిడ్ తీయడానికి చాలా ఫీజిబుల్‌గా ఉండడానికి ఈ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో, గ్రోసరీస్ విషయానికొస్తే మనకి బేసిక్ ఎసెన్షియల్స్ లైక్ రైస్, ఆటా, దాల్, స్పైసెస్, ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ప్రతిరోజు మనం యూజ్ చేసేవి. అవన్నీ కూడా ఒకేసారి కొంటాను. అప్పుడు నాకు ఒక క్లారిటీ ఉంటుందనమాట. సో, ముందు గ్రోసరీస్ కొనే ముందు ఇంట్లో ఏమున్నాయి, ఏం మాత్రమే కొనాలి అని చెప్పి ఒక క్లారిటీ పెట్టుకొని నేను వెళ్తాననమాట. దాని తర్వాత నేను మనీ ఎందుకు ఇలా పక్కన తీసి పెడతానంటే, జనరల్‌గా అలా పెట్టలేదనుకోండి, మనం చిన్న చిన్న వస్తువులు ఏదన్నా మర్చిపోయినా ఈ ఆన్‌లైన్ యాప్స్‌లో ఆర్డర్ పెట్టుకొని మనకి ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అనేది తెలియకుండా ఎక్కువ పెట్టేస్తూ ఉంటాం. మనకు అర్థం కూడా కాదనమాట. అందుకని చెప్పి ఇంత మంత్లీ బడ్జెట్ అని చెప్పి పక్కన పెట్టుకొని ఏమేమి కావాలో మంచిగా నోట్ చేసుకొని అవే తీసుకొని అందులో మనీ నుంచే తీసుకొస్తే మనకి ఒక క్లారిటీ, ఒక ట్రాకింగ్ అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తుంది టెరాకోటా వాటర్ బాటిల్ అండి. 800 ml కెపాసిటీది. ఇందులో వాటర్ చాలా చల్లగా ఉంటాయన్నమాట. నేను అదే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇవి హ్యాండ్ వోవెన్ టేబుల్ మ్యాట్స్ అండి. సెట్ ఆఫ్ 2. ఇదొక మంచి ఎస్థెటిక్ లుక్ వస్తుంది. పాతకాలంలో యూజ్ చేసేలాగా. దీన్ని హీట్ రెసిస్టెంట్ అనమాట. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనకి స్టెయిన్స్ కానీ, స్క్రాచెస్ కానీ అలాంటివి ఏమీ పడదు. నాకు మెయిన్‌గా ఇది ఎందుకు నచ్చిందంటే ఆ పాతకాలం వైబ్, ఆ వింటేజ్ వైబ్ వస్తుంది. నా కిచెన్‌కి బాగా సెట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. బాగా కూడా యూజ్ అవుతుందనమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకే బాక్స్‌లో ఉండేలా కావాలన్నమాట పార్టీషన్స్‌తో. అందుకే ఇందులో వేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నైట్ టైమ్ సోక్ చేస్తాను కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్ తీసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో, అందుకే ఇలా పార్టీషన్‌గా ఉన్న దాంట్లో అయితే ఒక దాంట్లో నేను క్యాష్యూ వేసుకోవచ్చు. ఒక దాంట్లో బాదం, ఒక దాంట్లో ఇంకా అక్రోట్ అలాంటివన్నీ వేసుకోవచ్చనమాట. సో, మనకి 2 పార్టీషన్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, వుడెన్ లిడ్‌తో వచ్చింది. దీన్ని డీర్ క్రస్ట్ స్నాక్ జార్ అని కూడా అనొచ్చనమాట. దీని పేరైతే అదుంది. సో, మంచి డిజైన్ వచ్చింది. క్లాసీగా ఉంది. మనం పార్టీస్‌లో మనం ఏదైనా సర్వింగ్‌కి పెట్టుకోవాలన్నా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చనమాట. మంచి గ్లాస్ మెటీరియల్‌తో చేశారనమాట. నేను యూజ్ చేస్తున్న చాపింగ్ బోర్డ్ వచ్చేసరికి లీఫ్ షేప్డ్‌దండి. చాలా ఎస్థెటిక్‌గా అనిపిస్తుంది. అనిపించింది. ఈ మోడల్ అయితే నా దగ్గర లేదు. అండ్ ఈ కలర్ వుడ్‌తో కూడా లేదనమాట. సో, వుడ్ మెటీరియల్ నేను కింద రాస్తాను ఏం వుడ్ మెటీరియల్‌తో చేశారు అని చెప్పి. ఇది సర్వింగ్ ప్లాటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి లాస్ట్ వీడియోలో దీని గురించి కూడా అడిగారనమాట. ఇది సెట్ ఆఫ్ 6 కుల్హంద్ గ్లాస్ అనమాట. మనం టీకి యూజ్ చేసుకోవచ్చు. నా కిచెన్‌లోకి అయితే బాగా సెట్ అవుతుంది. ఇది కూడా టెర్రాకోటా మెటీరియల్‌తో చేశారండి. మంచిగా టీకి, రోజ్ టీకి గానీ, కాఫీకి గానీ మనం యూజ్ చేసుకోవచ్చు. బావుంటుంది. ఎవరైతే టెర్రాకోటా మెటీరియల్ యూజ్ చేయాలి అని అనుకుంటున్నారో యూ కెన్ గో ఫర్ ఇట్. మంచిగా ఉంటుందన్నమాట. ఇందులో టీ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఏదైనా మట్టి పాత్రలో, టెర్రాకోటా పాత్రలో మీరు ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. నా పనులన్నీ అయిపోయేటప్పటికి ఎగ్ పులుసు చక్కగా చిక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. నేను చేపల పులుసు, ఎగ్ పులుసు ఒకేలా చేస్తానండి.
సో, చూసారా చిక్కగా ఉంది. చక్కగా ఎగ్‌కి కూడా మంచిగా మసాలా పులుసు పట్టుంది కాబట్టి, మనం తింటే సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. ఎప్పుడైనా పులుసు చేసి ఒక 2 అవర్స్ అలా పెట్టేస్తే దాని టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఏ పులుసైనా చేపల పులుసయితే నైట్ చేసుకొని నెక్స్ట్ డే తింటే చాలా బావుంటుంది. ఇంకో ప్రోడక్ట్ చూపించడం మర్చిపోయాను కదా! ఈ టంబ్లర్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అని చెప్పొచ్చు. నాకు నెస్టేషియా టంబ్లర్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఆల్రెడీ నా దగ్గర పాత మోడల్‌వి కూడా ఉన్నాయి. ఇది లేటెస్ట్ మోడల్ అనమాట. కలర్ చూసారా ఎంత బావుందో! ఇది 1200 ఎంఎల్ కెపాసిటీదండి. ఇది యాక్చువల్‌గా డబుల్ వాల్ వాక్యూమ్ ఇన్సులేటెడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేశారు. దీనివల్ల ఏంటంటే టెంపరేచర్ మనం ఎలాంటి టెంపరేచర్ వాటర్ పోస్తామో అలాగే ఎక్కువ సేపు ఉంటుందనమాట. ఇది డ్యూయల్ మోడల్‌తో వచ్చింది. సిప్ అండ్ స్వింగ్ లిడ్ డిజైన్‌తో వచ్చిందనమాట. సెక్యూర్ లిడ్ మనకి లీకేజ్ అలాంటిది ఉండదు. హ్యాండిల్ కూడా ఉంటుంది. లోపలంతా కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ మీకిప్పుడు చూపిస్తాను. మనకి జిమ్‌కెళ్ళే వాళ్ళకి కానీ, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి కానీ, కాలేజెస్‌కి వెళ్ళే వాళ్ళకి ఎవ్వరికైనా కూడా ఈజీ టు క్యారీ అనమాట. చాలా ఎస్థెటిక్ లుక్ ఉంటుంది. మీకెవరికైనా ఈ లింక్స్ అన్నీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. బాయ్.